ఆత్మహత్య మహాపాపమని శాస్త్రం ఎందుకు ఘోషిస్తుంది? ప్రతి వ్యక్తి స్థూల దేహం వెళ్ళిపోతే అదే మరణం అనుకుంటారు. కానీ మానవ దేహంలో స్థూల, సూక్ష్మ, కారణ 3 దేహాలు ఉంటాయి. ఆత్మహత్య ద్వారా పోయేది కేవలం స్థూల దేహం మాత్రమే. సూక్ష్మ, కారణ శరీరాలు అలానే ఉంటాయి. అందుకే నిజంగా జీవితం మీద విరక్తి కలిగితే చేసుకోవలసింది ఆత్మహత్య కాదు. అసలు పుట్టుక లేకుండా ఏ కార్యక్రమం చేస్తే మనకు ఆ ఫలం దక్కుతుందో పుట్టుక లేకుండా చేసుకునేటువంటి సాధన క్రమానికి అంకురార్పణ చేయాలి. జీవితం మీద విరక్తి కలిగిన సాధువులంతా అదే చేస్తారు. భయంతో, జీవితం అంటే భయంతో ఉన్నవారు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడతారు. మహాపాపం అని ఎందుకంటారు అంటే, దేహాన్ని బలవంతంగా వదిలేసిన తరువాత ప్రేతమో పిశాచమో అయి సంచరించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇంకో దేహం దొరకక, ఎక్కడ ఉండాలో తెలియక నానా అవస్థల పాలవుతూ పొరపాటున మళ్ళీ ఇంకొక దేహం దొరికినా ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ, ఆత్మహత్య చేసుకోవటం వల్ల వచ్చినటువంటి పాపము అంతా ఆ జన్మలో అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అదే భాగవత మాహాత్యాన్ని తెలియజేస్తూ దుందుకారుడు వృత్తాంతం ద్వారా తెలియజేశారు. దుందుకారుడు తాను తెచ్చుకున్న వారాంగనల ద్వారా బలవంతమైన మరణానికి గురి అయి ప్రేతంగా సంచరిస్తూ ఉన్న సమయంలో ఎలా ఆ ప్రేత జన్మను పోగొట్టుకోవాలో తెలియక సోదరుడైన గోకర్ణుడితో ఘోషిస్తాడు. ఎలానయ్యా ఈ ప్రేత జన్మను నేను భరించలేకపోతున్నాను, నాకు ముక్తిని ప్రసాదించమంటే గోకర్ణుడు భాగవత సప్తాహం చేస్తాడు. ఆ భాగవత సప్తాహాన్ని శ్రద్ధగా విన్న మీదట ఆ ప్రేత జన్మ పోయి వైకుంఠాన్ని సిద్ధిస్తుంది. అందుకే వశిష్ఠుడు కూడా ఆత్మహత్య చేసుకుందామని గజకాననానికి వచ్చినప్పుడు భూమాత అంటుంది, ఏమయ్యా ఈ దేహాన్ని వదిలేసినంత మాత్రాన మళ్ళీ పుట్టకుండా ఉండే ఆలోచన నీకు కలుగుతుందా? ఆ అవసరం కలగకుండా ఉంటుందా? కనుక ఆత్మహత్య మహాపాపము, ఆ ప్రయత్నాన్ని విరమించమంటూ జ్ఞానబోధ చేస్తుంది. కనుక ఈనాటి సమాజంలో పరీక్షలో అనుకున్న మార్కులు రాలేదని, తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనిపెట్టలేదని, గురువుగారు గట్టిగా మాట్లాడారని ఆత్మహత్య చేసుకునే విద్యార్థి లోకము, యువత గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే, తమోగుణాన్ని వదులుకొని సత్యమేమిటో గుర్తించి అమూల్యమైన మానవ జన్మ 84 లక్షల జీవరాశుల జన్మను ఎత్తిన తరువాత మాత్రమే సిద్ధించే అమూల్యమైనటువంటి వరమని తెలుసుకొని జీవితాన్ని ఎలా గడపాలో గురువుల ద్వారా అధ్యయనం చేసి ఆత్మహత్య అనే ఆలోచనను పక్కకు పెట్టి ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. కష్టాలు ఎవరికి రావు, శోకం ఎవరికి కలగదు. ప్రతివాడికి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితులలో మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలి అంటే ఋషి మనకు అందించిన విజ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. అందుకే ఎవరైతే ఆర్ష విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తారో, భగవద్గీత, భాగవతము, రామాయణము ఇలాంటి సాహిత్యాన్ని చదివే ప్రయత్నం చేస్తారో, ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా వారు మానసిక స్థైర్యాన్ని కోల్పోరు. ఫియర్ అన్న పదానికి వాళ్ళు ఇచ్చే నిర్వచనం ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ అండ్ రైస్ అని. కనుక ఫియర్ని పోగొట్టుకొని, అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అన్న ఆలోచనను పోగొట్టుకొని, శాస్త్రం ఇచ్చినటువంటి నిర్వచనం ప్రతి సమస్యకు సమాధానాన్ని తెలుసుకోవటం కోసం సాధనను కొనసాగిస్తారన్న ఆలోచనతో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం.